మా నాన్నగారు 1940లో ఆయన అంటే కృష్ణా జిల్లా నుంచి ఇక్కడికి వచ్చారు. మద్రాసులో ఇంజనీరింగ్ చదివి అప్పట్లోనే అమెరికా వెళ్ళారు. ఓకే. వెళ్ళి టౌన్ ప్లానింగ్ అండ్ రోడ్ టెక్నాలజీ మీద ఎంఎస్ చేసి వెనక్కి వచ్చారు. గమ్మత్ ఏంటంటే అప్పట్లో కూడా ఈ నిరుద్యోగ సమస్య ఉండేది. అప్పట్లో కూడా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు దొరికేవి కాదు. అందులో అప్పటికి ఇంకా మనకి స్వాతంత్రం రాలేదు. ఓకే. ఆ టైంలో ఆయన వెనక్కి వచ్చి ఇక్కడ వెతకంగా సాయిల్ మెకానిక్ రీసెర్చ్ ల్యాబ్స్ అని ఉన్నాయి. ఓకే. అంటే తెలుగులో భూసార పరీక్షా కేంద్రాలు, అవి ప్రభుత్వంవి. దానికి డైరెక్టర్గా పనిచేశారు. చేస్తూ చిక్కడపల్లి అని ప్రాంతం ఉంటుంది. అది అప్పట్లో ఇప్పటికీ కూడా తెలుగువారందరికీ కూడా కేంద్రమైనటువంటి స్థలం హైదరాబాద్లో. అక్కడ ఇల్లు కట్టుకున్నారు. అప్పటికి నేను దాదాపు పసివాడిని. ఆ ఇల్లు కట్టి కొన్నాళ్ళు అక్కడే పనిచేసి 2వ అంతస్తు వెయ్యాలని ప్రయత్నం చేస్తున్నారు. జూన్ నెల, వర్షాకాలం. ఆ రోజు ఒక 500-600 మంది పనివాళ్ళు పనిచేస్తున్నారు. రూఫ్ వేస్తున్నారు. మబ్బులు బట్టి వానలు పడేటట్టుగా ఉంటే నాకు అన్నయ్య ఉండేవాడు. అప్పట్లో మా నాన్నగారు కొత్తగా కొన్న కారు ఉంది. పసివాడిగా ఎంతసేపు ఆ కారులో ఎక్కాలి, తిరగాలి అన్న ఆరాటం తప్పితే అలాగే ఉండిద్ది సార్. అందుకని ఆయన ఏంటంటే వాన పడుతుంది, వాన పడితే ఆ రూఫ్ వేయటం ఇబ్బంది అని సికింద్రాబాద్లో ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే మాట్లాడి పెద్ద టార్పాలిన్ తెమ్మని పంపించారు. మా అన్నయ్యని కారులో వెళ్ళమన్నారు. నేను కూడా వెళ్తాను, తనతో పాటు వెళ్ళాను. మేము వెళ్ళాము. వెనక్కి వచ్చేటప్పటికి నా ప్రపంచం మారిపోయింది. ఓకే. ఆ 2వ అంతస్తు పైనుంచి మా నాన్నగారు పడిపోయారు. పడిపోయి వెంటనే ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. దాన్ని మెడులా అబ్లాంగేటా అని అంటారు. ఆ నరం ఏదో తెగిందిట. తెగేటప్పటికి బయటికి రక్తం కూడా రాలేదు, కానీ ఈయన నిర్జీవంగా ఉండిపోయారు. అలా ఆయన వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మగారు సరే అన్నీ కష్టాలన్నీ కూడా తీసుకుని బలాన్నంతా చేకూర్చుకుని నన్ను, మా అన్నయ్యని, నాకు చెల్లెలుంది తనని, దీంతో పాటు అప్పటికి ఇంకా పుట్టడానికి సిద్ధపడుతున్న మా తమ్ముడిని, ఓకే, అందరినీ పెంచి పెద్ద చేసింది. అప్పుడు ఆ కాలనీలో మొత్తం కలిపితే బహుశా ఒక 100 ఇళ్ళు కూడా ఉండవు. ఆ సమయంలో మా ఇల్లు వచ్చిన 2వ వీధిలో ఆంధ్ర విద్యాలయము అని ఓ పాఠశాల ఉండేది. అంటే దాని కార్యకలాపాలన్నీ కూడా చూసేటువంటి పెద్ద సంస్థ దోమలగూడలో ఉంది. అక్కడ కాలేజీ ఇప్పటికీ ఉంది. ఓకే. దానికి సంజీవ్ రెడ్డి గారు చైర్మన్, రాజగోపాల్ రెడ్డి గారు ఈ స్కూల్కి హెడ్ మాస్టర్. ఆయనప్పుడు ఇంటింటికి తిరిగి మీ అబ్బాయిల్ని, మీ పిల్లల్ని స్కూల్కి పంపించండి అని అడిగేవారు. అలాగా నన్ను ఆ స్కూల్లో ప్రవేశపెట్టారు. నా అడ్మిషన్ నెంబర్ 2. మొదటి అడ్మిషన్ ఎవరు? వాళ్ళ అమ్మాయి. నాకు గుర్తున్నంత మటుకు తన పేరు వరలక్ష్మి. సరే, అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది దాదాపు ఒక 65 ఏళ్ల కిందటి కథ. అవును సార్. ఇవాళకి కూడా కథ అలాగే ఉంది. ప్రభుత్వ పాఠశాలలకి పంపించరు, చదివించరు. ప్రతివాడు తమ పిల్లలు ఇంజనీరు, డాక్టరు అయిపోవాలని కోరిక. సరే, అది ఎట్లా ఆ స్కూల్లో చేరాను. చేరి చదువుకున్నాము. 10వ క్లాస్ మటుకు అక్కడ దాకానే చదివాను. చదువుతూ ప్రతి ఏడాది అక్కడ స్కూల్ వార్షికోత్సవం జరుగుతుంది. ఆ వార్షికోత్సవం రోజున నాటకాలు వేస్తారు, పోటీలు పెడతారు. వక్తృత్వంలో, వ్యాసరచనలో. తర్వాత మన వేదిక మీదకి వచ్చి అప్పటికప్పుడు ఒక అంశాన్ని ఇస్తారు.
దాన్ని నటించి చూపించాలి. అప్పట్లోనే మ్మ్. ఇవన్నీ చేసేవాళ్ళం. ఇవే అన్నిట్లో నేను పాల్గొనేవాడిని. ఒకటో ప్రైజో రెండో ప్రైజో వచ్చేది. అంటే అదో సామెత ఉంది, ఎవరూ లేని చోట ఆముదం మొక్కే పెద్ద మహావృక్షం అని. అలాగా అక్కడ నాకు గొప్ప గుర్తింపు, అవకాశం లభించింది. అది ఎంతటిదంటే, సూర్యనారాయణ గారిని మా తెలుగు టీచర్ ఒక ఆయన ఉండేవారు. ఆయన దగ్గరుండి ఆ స్కూల్ మ్యాగజైన్ ఉండేది, ఆ మ్యాగజైన్కి నన్ను ఎడిటర్ని చేశారు. ఎడిటర్ ఎలా చెయ్యాలి, ఈ వ్యాసాలు ఏం రాయించాలి, తోటి విద్యార్థుల చేత ఏదో రాసి ఇవన్నీ చూసి ఆ మ్యాగజైన్ ప్రింట్ చేయించేవాళ్ళు. అంటే ఈ ఆసక్తి అప్పటి నుంచి ఉంది. ఓకే. నాటకాలు వేయటం, ఈ అక్షరాల మీద ప్రేమ, పుస్తకాలు, వీటన్నిటి వెనకాల అసలు మౌలికంగా ఉన్నది ఏంటంటే 10 మంది నన్ను గుర్తుపట్టాలి, అది కోరిక. బయటికి తెలియదు, అది చెప్పుకోం కూడా. అంటే వెళ్తే అదిగో ఛాన్సర్ ఎంత 10వ క్లాస్ అంటే 15 ఏళ్ళు ఉంటాయి. అవును. అది ఇంట్లో అవన్నీ చేసాం. వీటితో పాటు ఆ మ్యాగజైన్ రాసేవాడిని. దాంట్లో మా ఇంట్లోనే అప్పుడు శర్మ గారని ఒక ఆయన అద్దెకుండేవారు, ఈవీఎన్ శర్మ గారని, ఇప్పుడు లేరు, వెళ్ళిపోయి ఉంటారు. ఆయన ఇంట్లో వంట చేసేవారు. నాకు పిల్లాడిగా అది ఆశ్చర్యంగాను, ఏంటి మగవాడు వంట చేయటం ఏంటి అనుకునేవాడిని. అంటే ఈ భావాలు అలా ఉండేవి. ఓకే. వాళ్ళ శ్రీమతి లక్ష్మి గారు చాలా మంచి ఆంటీ, ప్రేమగా ఉండేది. ఆడికి చెయ్యి కాలిపోయింది, ఇట్లా ఉండేది, అది నాకు తెలియదు. ఈయన ఎందుకు వంట చేస్తున్నారు అనేది నాకు తెలియదు, కానీ ఈయన అలా చేయటం నాకు నచ్చక స్కూల్ మ్యాగజైన్లో ఆయన గురించి ఒక కథ రాశాను, వ్యక్తిత్వం అని. ఏంట్రా అంటే, సంసారం అనే బండి నడవాలంటే ఎవరి స్థానానికి వాళ్ళకి మనం విలువ ఇవ్వాలి. మగవాడు బండిని నడిపించాలి, ఆడది అది నడిచేటట్టు సహాయపడాలని. అంటే మా ఇంట్లో ఉన్న ఆంటీ అలా చేయట్లేదు, కానీ ఈయన చేస్తున్నారు, దానివల్ల ఆయన వ్యక్తిత్వం పోయింది అని రాశాను. ఓకే. ఈ కథ చూసి మా టీచర్ సూర్యనారాయణ గారు, మరి కథ రాశావు, ఇలా రాయొచ్చా సార్, ఇది కథ సార్. ఏం కాదు కదా, అవునండి వేశారు. మ్యాగజైన్ అయింది, వేసాము, సంతోషం. మ్యాగజైన్ బయటకు వచ్చిన కొద్ది రోజులకి, అంటే ఆవిడ మా ఇంట్లోనే ఉండేది, ఏదో మాట సందర్భంలో వస్తూ పిలిచి తను చెప్పింది, స్వరూప్ నా చెయ్యిలా కాలిపోయింది, నేను తీయలేకపోతున్నాను, మనం తెలిసిన డాక్టర్ గారి దగ్గరికి వెళ్దాం అని. అప్పుడు నాకు వెలిగింది, ఓహో ఇందుకు ఆయన చేస్తున్నారు కదా. నేను ఎందుకు చెప్తున్నా అంటే అమ్మా, మన ఊహల్లో, మన భావనల్లో, మన ఆలోచనలో మనతోటి ఉంటాయి. అవతల వాళ్ళని ఇవి కొలవటానికి పనికిరావు. ఒక్కొక్కసారి పొరపాటు పడతాం, అంటే మన దృష్టితోటే చూస్తాం. నేను ఆ చిన్నపిల్లాడి దృష్టితోటే ఆయన అలా చేస్తున్నారు అని నేను ఫీల్ అయి రాశాను. అసలు నిజం ఏంటంటే ఆయన ఆవిడకి సహాయం చేస్తున్నాడు, అది తర్వాత తెలిసింది. అంటే అప్పుడు ఎట్లాగూ లేని అహంకారం అడ్డొస్తుంది కాబట్టి వెళ్ళి చెప్పలేదు, కానీ సారీ ఫీల్ అయ్యి ఆవిడకి రోజు ఇంటికి వెళ్ళి నేను సహాయం చేసేవాడు పైకి. ఇది అలా స్కూల్లో జరిగింది.